ఈ సౌందర్యం, ఈ సౌకుమార్యం సామాన్య మానవ కాంతకు ఉండడం అసంభవం. ఆపండి. ఎవరు మీరు? మేమా? అందానికి వన్నెలు కట్టేవాడు, ఐశ్వర్యానికి ఒక అంతు చూశాం, ఆనందానికి అంచులు వెతుకుతున్నాం. మహారాజులు మంచి రసజ్ఞులు కూడా. ఓహో, అయితే రసాభాస కాకుండా వెళ్ళడం మంచి. రాజులు రానే రారు, వస్తే అంత తేలిగ్గా పోనే పోరు. పోకపోతే పోరే. పోరైతే విజయం మాదే. జయాపజయాలు దైవాధీనం. మాట దురుసు, చెయ్యి కూడా దురిసి వచ్చినట్టు తిరిగి వెళ్ళాలా లేదా? నచ్చినావు చిన్నదానా. రూపవతికి కోపం కూడా అలంకారం. ఈ బిర్రు బెంకం అవసరం. గుర్రం ఎక్కినంత మాత్రాన గొప్పవారు కారు, గుణం కూడా అవసరం. శహబాష్, అందాల తీరులు ఎన్నో చూశాం, కానీ నీ చందమే లేదు. ఆడవాళ్ళందరూ ఒక్క తీరే అనుకోవడం అపాయం. రాజులకి ఇదేనా మర్యాద? లేని వాళ్ళమని లోకుగా చూస్తారా? తేలిగ్గా మాట్లాడతారా? కంచే చేను మేస్తే కాపీ ఏమి చేయగలడనుకున్నారేమో. నాటిన వాడే నరికి పారేయగలడని గుర్తుంచుకోండి. మీ ఆట నా దగ్గర సాగు. అంతటి అందరి పండువా? అలా అనుకుంటే అందరికీ మంచి. వాలిరికి వంచగల నేర్పుంటే పెడుసు కొమ్మను వంచపోతే కొమ్మ విరిగి కింద పడతారు. రాజా రాజా ముట్టడించమంటారా? పట్టుదలగల పట్టు అంత తేలిగ్గా పట్టుబడు. సొద్దన ఆటు రకం, నాణ్యమైన పెంకి పిల్ల రాజా. దాని మంకు పట్టు వదిలించడం నాకు బాగా తెలుసు. వివరాలు తెలుసుకుని వెన్నెల వేళలోగా వివరించు. ఏమిటమ్మాయా? కనపడలే, పాలన్నీ నేల పాలైపోతున్నాయి. అయ్యో, బంగారం లాంటి కుండ, అచ్చొచ్చిన కుండ, మా అమ్మ ఇచ్చిన కుండ. భగవంతుడిచ్చిన కుండలే పగిలిపోతున్నాయి. మనిషి చేసిన కుండ శాశ్వతమా? అంతా భగవదేచ్ఛ. వెంకటరమణ, ఏమిటయ్యా ఏమిటి? అబ్బా అబ్బా, అంతా భగవద్గీతను తమరే అన్నారుగా. పడవయ్యా. మళ్ళీ కొట్టాడే. ఎక్కడ తల్లి? అంతా పోకిరిస్తూ పోయే కాలం. ఎవరికా పోయే కాలం? ఎవరకా? వేషాలు. పాలకుండా పగల కొడితే పోలు నేను ఊరుకున్నాను. పట్ట పగలు నడివీధులు నా మీద రాడి విసురుతూ ఏమి ఎరగనట్టు ఏమిటి అని అడగొచ్చావా? అయ్యో, నీ కళ్ళు చీకట్లకు అమ్మా, నేను కాదు. కాదు బాబు. అయితే నువ్వు కాదన్నమాట. అన్నమాట ఏమిటి? ముమ్మాటికి నేను కాను. అయితే మరెవరు? ఎవరో తెలిసి ఎప్పుడు అందుకొనుకునేదాన్ని. ఆచూకీ తెలుసుకుని అంత మేము కనుక్కుంటాం. మీరు వెళ్ళండి. అమ్మా, ఇంకో దెబ్బ. ఏమిటిది? ఇది ఇదే ఇదే బాగా తాక. అంటే అంతేనా? ఇది బాక, ఇది లంగర్. మూడు కలిపితే బాగా తాక. లే, ఎవరికి? ఎక్కడికా? కోటలోకి, కొత్త వాళ్ళ దగ్గరికి. అమ్మ బాబోయ్, కొత్త వాళ్ళ దగ్గరికి. ఈ పోటీకి విడిచిపెట్టండి బాబు. ఎలా వదులుతాం? మేమెవరు? మీరెవరో మీకే తెలియదు. బాగా దగ్గర మా ఘనత మేము చెప్పుకోకూడదు, అయినా చెబుతున్నాం. వింటున్నా. రాజుగారి ఆంతరంగికులు. ఈ రత్తాలంటే రాజ్యమే అంత గడిపిడి గారు. అయితే రక్షించండి బాబు. అలా దారికి ఈసారికి మన్నిస్తాం. సంతోషం. నేను చెప్పినట్టు చేస్తావా? సత్యం చేస్తాను. చెప్పండి.
మాకు చిన్న సాయం కావాలి. చిన్నదేమిటి పెద్దదే చేస్తాను చెప్పండి. కావలసిందే చిన్నది, ఒక చిన్నదాని విలాసం. మనం ఆ బాబత కాదే. ఆ చుక్కి చెప్తే చాలు, మేమే వెళ్ళిపోతాం. సరే ఆ చిన్నదాని అనువాదు తెలుసా? ఓ బంగారు ఛాయ, బక్క బలతగా, బహువయ్యారంగా, చిరునవ్వులు చిందులు త్రొక్కుతూ. చాలు చాలు, అదిగో వస్తుంది. చిచి, అది పిల్ల కాదా? పెనుబోతాం. నేను అడిగేది ఆడపిల్ల. నేను అడిగింది పిల్ల. ఆ పిల్ల నా చెల్లాయి, జాగ్రత్త. మీ చెల్లెలే? అవును. అయితే నీ రొట్టి తిరిగి ఎదులో పడ్డట్టే. ఇక నీ కాపురం కోటలోనే. మహారాజు గారు మీ చెల్లిని మా చెడ్డీదిగా ప్రేమిస్తున్నారు. మహారాజు గారే ప్రేమించేస్తున్నారు, చేసుకుంటారు కూడా పెళ్లి. పెళ్ళే ఏమనుకున్నావు మరి? మీ చెల్లెలతో ఒక్క మాట చెప్పి ఒప్పించేవో మీ చెల్లెలు మహారాణి అయిపోతుంది. మహారాజు నిన్ను మండలాధిపతిని చేస్తాడు. నువ్వు ఆడిందాట, పాడింది పాట. కాళ్ళు పిసకడానికి దాసీలు, నువ్వు కాలెట్టడానికి శివాశీలు. చాలు చాలు. చెప్పు చూద్దాం. చూడమేంటి, పని అయిపోవాలి. అన్నయ్య, పెద్ద మనుషుల్ని వాకిట్లోనే నిల్చోబెట్టి మాట్లాడుతున్నావు, లోపలికి దయచేయమనకూడదు. ఎంత మర్యాద, ఎంత మర్యాద. రండి పోదాం. రండి అసలుకండి కూర్చోండి కూర్చోండి. దయచేయండి. ఒక్క దయ్యేమిటి, నువ్వెంత మర్యాద చేస్తూ ఉంటే ఏం చేయమన్నా చేస్తాను. అన్నయ్య, రాజసేవకులు రాక వేయించేశారు, బాగా సత్కరించవద్దు. అవునవును, బాగా మర్చిపోయింది. పళ్ళు పలహారాలు అన్ని తెస్తాను, ఇక్కడే కూర్చోండి. త్వరగా. తమలాంటి వారు మా ఇంటికి దయచేయడం నిజంగా మా అదృష్టం కూడాను. మొదట్లో నీ ధోరణి చూసి ఏమో అనుకున్నాను కాని మంగమ్మ, నువ్వు చాలా మంచి మనిషివి. నీ మనస్సు వెన్నపూస. నా మంచితనం అప్పుడేం చూశారు, పోయిన కొద్దీ బాగా తెలుసు. మంగమ్మ, నీకోసం మహారాజు గారు ఎంత ఇదవుతున్నారని. ఆ తిరునవ్వుల కోసమే మా కొంత కళ్ళు చేసుకుని, ఎలా ఇలా కళ్ళు చేసుకుని కళ్ళలో కారం కొడితే ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తావా? నా బొందులో ప్రాణముడిగా చేయరు. మహారాజుగా మర్యాద దక్కించుకోవాలంటే ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయొద్దని చెప్పు. మరోసారి ఇలాంటి తప్పుడు పనులు చేశావా నీ ప్రాణాలు నీకు తక్కువ జాగ్రత్త. అటు కాదు, ఇటు. బాబు, కళ్ళు పట్టే ఒళ్ళు ఓడు, ప్రాణాలకి తట్ట. ఎవరమ్మా? ఏం జరిగింది? చిచి, ఎంత మహారాజు అయితే మాత్రం ఇంత నీచ బుద్ధులా? ఆడదంటే అంత లోకువా? అసలు ఏం జరిగిందమ్మా? తోట దగ్గర చూసినప్పుడే మహారాజుని మర్యాదగా మందలించాడు. సిగ్గుమాలిన రాజు చెప్పి పంపాట, ఈ చెవులు తగిన చవట రాయబారం తెచ్చాడు. తగిన శాస్తి చేసి పంపించి. ఎంత పొరపాటు చేసావు తల్లి. మహారాజు పరమ మూర్ఖుడే, పంతానికైనా దీని అంతు చూడాలంటాడు. ఎలా రాజసేవకులు వెళ్ళిపోయారా? ఎంత పని చేసావు చెల్లాయి. నేను రాకడని పంపించేసావా? నాన్న, చెల్లాయికి మంచి సంబంధం వచ్చింది.
పెళ్లి సంబంధం మహారాణి కాబోతుంది చెల్లాయి. ఈయన మండలాధిపతి కాబోతున్నాడు. అవునన్నా, రాజుగారు చెల్లాయిని చెడ్డ ఇదిగా ప్రేమిస్తున్నారట. రాజుగారు పెళ్ళాడాలి గాని నువ్వు రాజుగారు మావా, నేను అప్రాచ్యుడు. ఇదంతా నువ్వు చేసే నిర్వాహమా? ఎప్పుడూ ఇలాంటి తంతాలు ఏవో తెస్తూనే ఉన్నావు. రైట్, నిన్ను గడప దాటుద్దని ఎన్నిసార్లు చెప్పాను? నేను గడప ఎక్కడానన్నా, అరువు మీద కూర్చుని అన్ని ఏర్పాట్లు చేసేసాను. కడుపును చెడబుట్టావు. ఎవడో తలకు మార్చిన ప్రాచ్యుడు చెప్పిన కబుర్లు విని మన వంశ గౌరవం చెల్లాయి పరువు మట్టిపాలు చేయాలనుకున్నావా? అదేమిటన్నా, తల్లపిందులుగా తపస్సు మాత్రం ఇంతకంటే మంచి సంబంధం నువ్వు తేగలవా? మహారాజు గారితో వెయ్యు బాగా దగ్గర సాక. అన్నయ్య, మళ్ళీ ఆ మాట ఉంటే పళ్ళు రాలగొడతాను. ఆయన మహారథ, అంతస్తులు ఐశ్వర్యాలు ఎరచూపి కన్నెల జీవితాన్ని కన్నీరు చేసే కిరాతకుడు. నల్లబల్లి కబుర్లు నమ్మి చెల్లెల జీవితంలో నిప్పులు వస్తావా? రైట్, వెళ్ళిపో. నా ఇంట్లో నుంచి తక్షణం వెళ్ళిపో. నాన్న, ఇది పొద్దుసారి నువ్వు ఇలా అన్నావు. నిజంగా పోమంటావా? ఓ, మళ్ళీ నా కళ్ళబడ్డావంటే కాళ్ళు వెరగొట్టి కాలంలో పారేస్తాను. పో, పోరా. మళ్ళీ ఈ కడపలో అడుగు పెట్టావా? జాగ్రత్త. సరే నాన్న, నువ్వు ఉండమన్నా ఉండను.